పరిశుద్ధ గ్రంథంలోంచి మొదటి పేతురు 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. మొదటి పేతురు 5వ అధ్యాయము 6వ వచనం చదవండి. మొదటి పేతురు 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఎవరి కింద దీన మనస్కులై ఉండాలా? ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులుగా ఉండాలి. ఎవరు ఆయన? మనందరినీ కలుగజేసినటువంటి దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయనే మనందరి కోసము రక్తం కార్చినటువంటి దేవుడు. ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనసులుగా ఉండాలి. ఏ వ్యక్తి అయితే, ఏ మనిషి అయితే దీన మనసు కలిగి ఉంటాడో వారు ఉండేటువంటి దీన స్థితిని బట్టి, వారు నడుచుకునే విధానాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? తగిన సమయమందు మిమ్మును హెచ్చిస్తాడు. ఎంతకాలము దీన మనసులుగా ఉండాలా? ఎంతకాలమో తెలియదు, కానీ మనమైతే దీన మనసులుగా ఉండాలి. సమయం ఒకటి వస్తుంది, ఆ సమయమున దీనులైన మనలను ఉన్నతమైన స్థలములో దేవుడు మనల్ని చేరుస్తాడు. ఏ వ్యక్తి అయితే దీనత్వాన్ని కలిగి ఉంటామో, తగ్గింపును కలిగి ఉంటామో, ఆయన బలిష్టమైన చేతుల క్రింద మనం లోబడి ఉంటామో వారిని తగిన సమయం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. మనకు మనమే హెచ్చించబడితే, మనకు మనమే గొప్పవాళ్ళుగా అనుకుంటే ప్రయోజనం కాదు. కానీ దేవుడు మనల్ని చూసి హెచ్చించాలి, దేవుడు మనల్ని మెచ్చుకోవాలా. భలా నమ్మకమైన మంచి దాసుడా, భలా నమ్మకమైన మంచి దాసురాలా అని దేవుని దృష్టిలో మనము హెచ్చించబడాలి. ఈ లోకంలో చూస్తే చాలా మంది హెచ్చించుకోవడానికే ఇష్టపడతారు, కానీ తగ్గించుకోవడానికి ఏ మనిషి కూడా ఇష్టపడరు. ఈ లోకంలో ఎంత హెచ్చించబడినా కూడా ప్రయోజనం లేదు. కానీ ఈ మనుషుల చేత, అంటే మనుషులు రాజులైనా అధికారులైన ప్రధానులైన వారి చేత హెచ్చించబడితే మనకు ఘనత లేదు. కానీ దేవుని దృష్టిలో మనము గొప్పవారుగా ఉంటే, దేవుని దృష్టిలో మనము హెచ్చించబడితే అది మన జీవితానికి మేలు. అయితే దేవుడు హెచ్చించే వరకు మనం ఓపిక కలిగి ఉండాలి ప్రతిదానికి. అందుకే ప్రసంగి 3వ అధ్యాయం 1-2 వచనంలో ప్రతిదానికి సమయము టైం, ఆ సమయము వరకు మనము తగ్గించుకొని మనకు మనమే దీన మనసులుగా ఉండాలి, దీనత్వముని పొందాలి. దేవుడు మనల్ని హెచ్చించే వరకు, మన సమయం వచ్చే వరకు ప్రతిదానికి సమయము గలదు. ఆడుటకు, పాడుటకు, నవ్వుటకు అన్నిటికీ ఏముంది? ఒక సమయము. ఆ సమయము దేవునికి మాత్రమే తెలుసు. మనం హెచ్చించబడే సమయము దేవుడికి తెలుసు. ఆ సమయంలో మనం హెచ్చిస్తాం. అందుకే దీన మనస్సు కలిగిన వారుగా ఉండాలి. కానీ చాలా మంది ఎట్లా ఉంటారంట? దీన మనస్సులుగా తగ్గించుకొని కాకుండా, దీన మనస్సు ఉండాలా, తగ్గించుకొని ఉండాలా. మనం హెచ్చించబడాలంటే ఏం చేయాలా? యాక్టివ్గా కూడా ఉండాలి. డల్గా ఉంటే మన యొక్క సోమరితనమే మనల్ని ఏం చేస్తుంది? బద్ధకముగా పనిచేయవాడు ఏమవుతాడంట? ధనవంతుడు అడుగుతాడు కదా. చూడండి, సామెతలు 10వ అధ్యాయం 4వ వచనం. ఏ పని విషయంలోనైనా కూడా బద్ధకత్వం ఉంటే, అది నీ సొంత పని విషయం కానీ, దేవుని పని విషయం కానీ, చదువులో కానీ, ఆటల్లో కానీ, పాటల్లో కానీ ఎట్లుండాల? యాక్టివ్నెస్ ఉండాల. బద్ధకంగా ఉంటే, సోమరులుగా ఉంటే దరిద్రము వస్తుంది.
చేయాలన్నా వద్దా అన్నట్టుగా ఉంటారు. దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే, దేవుడి మాటలో ఏం రాయబడిందంటే, బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడను, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. నీవు చేసే పనిలో శ్రద్ధ ఉండాలా, దేవుని పనిలో శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఉంటే ఏదైనా మనం చేయగలుగుతాం. చదువులో శ్రద్ధ లేదనుకో ఏమైతాం? ముందు పోతామా వెనక్కి పోతామా? చదువులో ఏముండాలా? శ్రద్ధ కలిగి ఉండాలి. ఆటపాటల్లో శ్రద్ధ ఉండాలి, దేవుని పనిలో శ్రద్ధ ఉండాలి, ఇంటి పనిలో శ్రద్ధ ఉండాలి. అప్పుడే మనము కుటుంబంలో హెచ్చించబడతాము, దేవుడి చేత హెచ్చించబడతాము. శ్రద్ధ గలవాడు ఏమైతాడు? ఐశ్వర్యవంతుడగును. సామెతలు 14:23లో శ్రద్ధ గలవాడికి ఏం కలుగుతుందో చూడండి. ఏ కష్టము చేసినను లాభమే కలుగుతుంది. శ్రద్ధ ఉంటే ఏమైతుంది? లాభం. శ్రద్ధ ఎప్పుడు వస్తుంది? నువ్వు చేసే పనిని ప్రేమించాలి, నువ్వు చేసే పనిని ఇష్టపడాలి. ఇష్టపడకపోతే ఏం రాదు? శ్రద్ధ రాదు. చదువు మీద ఇష్టం ఉంటే బాగా శ్రద్ధగా చదువుతారు. కొంతమంది తల్లిదండ్రులు చెప్తారు, మా పిల్లలు చాలా శ్రద్ధగా చదువుతారు, మేము చెప్పకపోయినా బాగా శ్రద్ధగా చదువుతారు. బడికి పోయేస్తేనే మేము చెప్పకుండా ఆటోమేటిక్గా బుక్ తీసుకొని ఏం చేస్తారు? చదువుకొని హోంవర్క్ చేసుకొని అన్నం తిని మా వాడు పడుకుంటాడు. అంటే చదువుని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తే శ్రద్ధ వస్తుంది. దేవుని కూడా ప్రేమిస్తే, దేవుని సంఘమును ప్రేమిస్తే దాని మీద నీకేమొస్తుంది? శ్రద్ధ. శ్రద్ధ గలవాడు ఏమైతాడంట? ఐశ్వర్యవంతుడు అవుతాడు. సోమరివాడు దరిద్రుడైపోతాడు. కాబట్టి శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలా. ఏ కష్టము చేసినా ఏమి చేసినా శ్రద్ధ గల వారికి ఏం కలుగుతుంది? లాభము. శ్రద్ధ లేకుండా అశ్రద్ధ కలిగితే ఏమొస్తుందంట? వట్టి మాటలు లేమికి కారణం. కొంతమంది ఏం పని చేయరు, వట్టి మాటలు, కేవలం మాటలే, పని ఏముండదు. పని చేస్తే ఆశీర్వాదం. పని శ్రద్ధ ద్వారా వస్తుంది. శ్రద్ధ ఉన్నవాడు పని చేస్తాడు, శ్రద్ధ లేనివాడు సోమరైపోతాడు. అందుకే ఏ కష్టము చేసినా కూడా లాభం కలుగును. వట్టి మాటలు అంటే మామూలుగా కొంతమంది చాలా మాటలు బాగా మాట్లాడతారు, ఆ మాటలు కడుపు నింపవు. వట్టి మాటలు లేమిడికి కారణం. మనం మాట్లాడే మాటలు మనకు కడుపు నిండదు. శ్రద్ధగా మనము పని చేయాలి. శ్రద్ధగా దేవుని మీద ఆసక్తి కలిగి ఉంటే దేవుడు కూడా నీ మీద శ్రద్ధ పెడతాడు. దేవుని పని మీద శ్రద్ధ ఉంటే, దేవుని మీద శ్రద్ధ ఉంటే దేవుడు కూడా నీకు ప్రత్యేకంగా ఇంట్రెస్ట్గా నీ మీద ఆలోచన కలిగి ఉంటాడు. దేవుని నువ్వు మర్చిపోతే ఏమైతే? దేవుడు కూడా నిన్ను మర్చిపోతాడు. ఆయన చెప్తున్న మాట, అడగండి నేను మీకు ఇస్తా, వెదకండి నేను దొరుకుతా, తట్టుడి మీకు తీయబడు. నా దగ్గరికి వస్తే నేను మీ దగ్గరికి వస్తా, నా మాటలు వింటే నేను మీ మాట వింటా. నా దగ్గరికి రాకుంటే మీకే నష్టం అంటాడు. నా ఎద్దకు వచ్చువాని ప్రేమతో, శ్రద్ధతో, బాధతో నా ఎద్దకు వచ్చువాని నేను ఎంత మాత్రం బయటికి తోసేయను. ఆయన కూడా మన మీద శ్రద్ధ కలిగిన వాళ్ళగా ఉన్నాడు. ప్రతి క్షణము, ప్రతి నిమిషము ఎవరి గురించి ఆలోచన? నీ గురించి, నా గురించి, మనందరి కుటుంబముల గురించి ఆయనకు శ్రద్ధ. అందుకే శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. శ్రద్ధ గలవాడికి ఏం కలుగుతుంది? సామెత కీర్తనలు 10వ అధ్యాయము 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము వారికి ఏం కలుగుతుంది? ఐశ్వర్యము నిచ్చును. నరుల కష్టార్జితము చేత
ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. నరుల కష్టార్జితముతో పాటు దేవుని ఆశీర్వాదము కూడా మన మీద ఉండాలి. శ్రద్ధ, దేవుని భక్తి నీ మీద ఉండాలి. దేవుడు లేకుండా నువ్వు ఎంత కష్టపడినా, కేవలం పని మీద, ఇంటి మీద, మన మీద శ్రద్ధ ఉండి దేవుని మీద లేకపోతే నువ్వు ఎంత కష్టపడినా అది నీకు లాభము కాదు. నీ పని మీద శ్రద్ధ ఉండాలా, సేమ్ టైం దేవుని మీద కూడా, దేవుని ప్రార్థన సహవాసము మీద కూడా నీకు శ్రద్ధ ఉండాలి. అప్పుడే లాభం. రెండింటి మీద. దేవుడు మరొక మాట చెప్తున్నాడు, నా ఆజ్ఞ లేనిది, నా సెలవు లేనిది భోజనం చేసి తృప్తి పడవాడు ఎవడు లేడు. నా ఆజ్ఞ ఉండాలా, నా సెలవు ఉండాలా. ఆయన సెలవు లేకపోతే నిద్రించిన వాడు మేలుకొనడం కూడా అసాధ్యం. నిద్రించిన వాడు నిద్రించినట్టే ఉంటాం. నిద్రించిన వాడు మరలా తిరిగి లేయాలంటే ఎవరి దీవెన ఉండాలా? దేవుని కృప ఆశీర్వాదములు మన మీద ఉండాలి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టార్జితము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. నరుల యొక్క కష్టానికి ఏం తోడుండాలి? దేవుని దీవెన తోడుండాలి. నీకు నీవే ఈ లోకంలో కష్టపడితే అది కేవలం అప్పటికి మాత్రమే ఒకవేళ దీవెనకరంగా ఉండొచ్చు, కానీ ఈ లోక కష్టముతో పాటు దేవుని దీవెన ఉంటే నిరంతరం మనము ఆశీర్వదించబడతాం. కాబట్టి దేవుని ఆశీర్వాదం కోసం, దేవుని దీవెన కోసము మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రార్థన జీవితము మనము కలిగిన వారుగా ఉండాలి. సామెతలు 28వ అధ్యాయం 28వ వచనంలో నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకమైన వానికి ఏం కలుగుతుంది? దేవుని దీవెన. ఎవరి దగ్గర నమ్మకం ఉండాలా? అధికారుల దగ్గర నమ్మకం ఉండాలా? కుటుంబం మీద నమ్మకం ఉండాలా? కుటుంబ సభ్యుల మీద నమ్మకం కలిగి ఉండాలి. వారు మనల్ని నమ్మాలా, మనము వారిని నమ్మాలా. నమ్మకమైన వారికి ఏం కలుగుతుంది? దీవెన. నమ్మకములో మనము కోల్పోతే దేవుడు అప్పగించిన పనిని మనం ఎట్లా చేయాలా? నమ్మకంగా చేయాలి. అప్పుడే మనకు దీవెన. నమ్మకము గల వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతులకుటకు ఆతురత పడువాడు శిక్ష పొందక పోడు. అంటే శిక్ష పొందుతాడు. కేవలము సంపాదన సంపాదన సంపాదన, ఇహలోక సంబంధమైన వాటికి నీ పరుగులు పాకులాడితే అది ప్రయోజనము కాదు. నీవు సంపాదించిన సంపాదనైనా, నువ్వు తినే ఆహారమైనా, ఏదైనా కానీ నీ జీవితంలో జరగాలంటే ఎవరి చిత్తం ఉండాలి? దేవుని చిత్తము మన మీద ఉండాలి. దేవుని ఆశీర్వాదము మన మీద ఉండాలా. నిరంతరము దేవుని యొక్క ఆశీర్వాదముల కోసం మనము ప్రార్థన చేయాలి. దేవా, నా మీద, నా కుటుంబం మీద నీ దీవెన ఉండాలి. ఎవరు మీరు దేవుని ఆరాధించకపోయినా నేను మాత్రము, నా కుటుంబము నిన్ను ఆరాధించడంలో నేను మరోను అన్నాడు. యెహోషువ ఏమన్నా? నేను నా ఇంటి వారును యెహోవాను సేవించడం. దేవుని మీద మేము నమ్మకం పెట్టున్నాం. ఆయన మీద ఎప్పుడు మేము ఆయనను ఆనుకొని ఉన్నాం. భక్తులు ఎంత నమ్మకం పెట్టినారు చూడండి. నీవు లేనిది మేమేమి కూడా మా జీవితంలో చేయలేము. అనుక్షణం అనుదినము దేవునితో, దేవుని మాటతో వారు బ్రతికినారు. అందుకే మన జీవితంలో నమ్మకంగా మనం ఉండాలంటే దేవుని శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి. అప్పుడే దేవుని చేత హెచ్చించబడతాం. సామెతలు 21:17 వచనం. సామెతలు 21:17. సుఖభోగముల యందు ఏమి
వాంఛ అంటే కోరిక. దేని మీద అంటే ఏమేమి సుఖభోగములు? నా ప్రాణమా తినుము తాగుము సంతోషించుము సుఖించుము. సుఖభోగములు ఎప్పుడు? దేవుడు ఏమంటాడంటే ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. అది దాన్ని ప్రేమిస్తే ఆ లోకములో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపుటము. లోకమును ప్రేమించిన వాడు దేవునిలో లేనివాడు ఆటోమేటిక్గా ఏమవుతాడు? సుఖభోగములకు వాడు లోనవుతాడు. సుఖభోగములు అంటే ప్రేమిస్తాడు, ఆశ కలుగుతాడు. దేవుని ప్రేమించేవాడు సుఖభోగముల యందు వాంఛ ఉండదు. వానికి కష్టమైన నష్టమైన దేవుని ఆధారముగా చేసుకుంటాడు. సుఖభోగముల యందు వాంఛ గల వానికి ఏం కలుగుతుంది? లేమి అంటే నష్టం కలుగుతుంది. సుఖభోగముల యందు వాంఛ లేని వారికి మేలు కలుగుతుంది, ఆశీర్వాదములు కలుగుతాయి. సామెతలు 23:21 తాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు. ఎవరు ఆశీర్వదించబడతారు? దేవుని యందు భయభక్తులు గలవాడు, దేవుని పని మీద శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు, వాడు దీవెనను అందుతాడు. కానీ దరిద్రులు ఎప్పుడు అవుతారు? తాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించుకొనుటకు కారణము. నిద్రమత్తు అంటే సోమరితనము. ఏమిటి కారణమంట? చింపిరి గుడ్డలు. చింపిరి గుడ్డలు ఎవరు వేసుకుంటారు? లేమిలో ఉన్నవాడు వేసుకుంటాడు, లేదంటే పిచ్చోడు వేసుకుంటాడు. మంచోడు కొంచెం బాగుండాలనే ప్రయత్నం చేస్తాడు, చినిగిపోయిన దాన్ని కుట్టుకొనైనా వేసుకుంటాడు. కానీ దరిద్రుడు లేమికి కారణమవుతాడు. తిండిపోతూ తాగుబోతూ దరిద్రుడను, నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించుకొనుటకు కారణము. అంటే లేజినెస్. మనిషి జీవితంలో లేజినెస్ ఉండకూడదు. ఎప్పుడు ఎట్లుండాలా? దేవుని పనిలో, ఇంటిలో, కుటుంబంలో శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలి. పని చేయకపోతే దరిద్రం మన మీదకి వస్తుంది. కాబట్టి దేవుడు తగిన సమయమందు నిన్ను నన్ను హెచ్చించాలంటే ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనుషులుగా ఉండి శ్రద్ధ కలిగి ఆశ కలిగిన ప్రాణంగా ఉండాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మన ప్రాణము దేవుని కొరకు ఆశపడాలి. ఆశ ఉంటేనే శ్రద్ధ వస్తుంది. అందుకే ఆశ గల ప్రాణమును నేను నింపుతా అంటాడు దేవుడు. కీర్తనలు 12:1 చదివితే మన జీవితంలో ఎట్లుండాలంట? దేవుని స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందపడాలి. అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఎప్పుడు ధన్యులమైతే మనం తింటే ధన్యులమా? నిద్రపోతే ధన్యులమా? నూతన వస్త్రాలు ధరించుకుంటే ధన్యులమా? తించు తాగుచూ ఉంటే ధన్యులమా? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అధికముగా, ఆయన ఆజ్ఞలందు సంతోషం ఉండాలా, ఆనందంతో మనం నింపబడాలి. అప్పుడు ధన్యులం. మరి ఎప్పుడు దేవుడు ఆనందం ఇస్తాడు? ఎప్పుడు సంతోషం ఇస్తాడు? ఏమన్నాడు ఆయన? మీరు ఎల్లప్పుడూ చింతగా ఉండండి అన్నాడా? ఆనందంగా ఉండండి. మరలా చెప్పుదును, ఆనందంగా ఉండండి. మీ చింత యావత్తు నా మీద వేయండి. మనకి చింతలు, బాధలు, కష్టాలు ఇవన్నీ మన జీవితంలో పెనవేసుకొని ఉంటాయి ఎప్పుడు కూడా. అయినా మనము ప్రభువులో ఎట్లుండాలా? సంతోషంగా ఉండాలి. దేవుని మీద మన చింత వేయాలి. చాలాసార్లు చింతపడతాం, దిగులు పడతాం, బాధపడుతుంటాం.
వాటన్నిటిని తీసేసే శక్తి ఎవరికి ఉంది? దేవునికి మాత్రమే ఉంది. ఈరోజు చింత ఉంటే మరుక్షణము సంతోషం, సంతోషం ఉంటే దుఃఖం. ఇవి తీసివేయనిక లేదు. ఎప్పుడు మన జీవితంలో పెనవేసుకొని ఉంటే ఏదో ఒకటి, దుఃఖం పోతే సంతోషం, సంతోషం పోతే దుఃఖం, ఈ రెండు. కానీ దుఃఖాన్ని లెక్క చేయకుండా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడి, మరలా చెప్పుదును ఆనందంగా ఉండడి. ఇది దేవుడు చెప్పిన మాట. కాబట్టి ఆయన మనల్ని హెచ్చించే వరకు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనసులుగా ఉండి, దుఃఖపడుతూ ఉన్నా కూడా మన దుఃఖం పోవాలంటే ప్రభువుని వేడుకొని మన చింతను ఆయన మీద వేసుకొని మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. చూడండి, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు, వారి సంతతి వారు భూమి మీద బలవంతులవుదురు, యథార్థ వంశముల వారు దీవించబడుదురు. కలిమియు సంపదయు వారి ఇంట ఉండును, వారి నీతి నిత్యము నిలబడుతుంది. యథార్థవంతులకు చీకటిలో వెలుగు, యథార్థవంతులకు చీకటిలో వెలుగు. వెలుగు ఎవరు? దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు ఉండాలా. ఆ వెలుగు ఉంటే చీకటి మన జీవితంలోనికి రాదు, వచ్చినా అది వెళ్ళిపోతుంది. ఎట్లా వెళ్ళిపోతుంది? ప్రార్థన ద్వారా చీకటి శక్తులు లయమైపోతాయి. మన జీవితంలో ఉన్న ఏ కష్టమైన, ఏ శ్రమైనా ప్రార్థన అనేది వాటిని దూరం చేసి ఆశీర్వాదాన్ని దగ్గరికి తీసుకొని వస్తాయి. ప్రార్థన ద్వారా, వాక్యము చదువుతున్న ద్వారా దేవునితో మనము ఎప్పుడు కూడా ఏం కలిగి ఉన్న వారమైతామో అవినాభావ సంబంధం. ప్రతిరోజు దేవునితో మాట్లాడడం, చర్చించడం అంటే ప్రార్థన, వాక్యము చదివితే దేవునితో మనం మాట్లాడినట్టు. చాలా మంది నేను దేవుడిని డైరెక్ట్ గా చూసినాను అంటాడు. అది కాదు. వాక్యమే మనం చదివితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. మన జీవితంలో పెనవేసుకున్న దుఃఖము, బాధ, సమస్య ఇవన్నీ పోవాలంటే దేవుని బలిష్టమైన చేతుల క్రింద మనము దీన మనసులుగా ఉంటే మనం ఎప్పుడు హెచ్చించబడతాం. మన హార్ట్ బీట్ ఎట్లుంటే చక్కగా ఉంటుందా? కింద ఈసీసీ తీస్తే కిందికి పైకి కిందికి అది అట్లా ఉంది. కాబట్టి మనం బ్రతుకుతున్నాం. మన జీవితంలో కష్టము సంతోషము, కష్టము సంతోషము, కష్టము సంతోషము ఇవన్నీ ఉంటేనే దేవుని ప్రార్థన చేస్తాం. ఎప్పుడు సుఖం ఉంటే దేవుని మర్చిపోతాం, ఎప్పుడూ కష్టం ఉంటే దేవుని దూషిస్తాం. అదే భక్తులు ఏమన్నారు? నాకు ఎక్కువ అయ్యొద్దు, నాకు తక్కువ చేయొద్దు. ఎక్కువైతే తిని నిన్ను మర్చిపోయి దేవుడు ఎవరు అని నేను ఎదురిస్తా. తక్కువైపోతే దొంగిలించి నీ నామానికి నేనేం చేస్తా? చెడ్డ పేరు తెస్తా. అందుకే నన్ను నా జీవితంలో పూర్తి తక్కువవాడిగా చేయదు, పూర్తి ఎక్కువవాడిగా చేయదు. నన్ను దీవించు, అంతే చాలు. నాకు ఎంత కావాలో అంత ఇయ్యి. మనం అప్పుడప్పుడు అంటుంటాం, చాలా ఎక్కువైంది ఈ మధ్యలో, చాలా ఎక్కువైపోయింది, అంత ఎక్కువైంది కాబట్టి దేవుడిని మర్చిపోయినాడు అంటాం. అన్ని ఎక్కువైనా కాబట్టి మనుషులను మర్చిపోయాం. అసలు ఆ మనిషి స్టైలే వేరైపోయింది అని చెప్తాం. కానీ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా దేవుని మాత్రం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన బలిష్టమైన చేతుల కింద ఎప్పుడు ఎట్టుండాలా? దీన మనసు కలిగి ఉండాలి. దీన మనసు కలిగి ఉన్నాము అని ఆయన హెచ్చించినప్పుడు మనలా గర్వపడితే ఏం చేస్తాడు? మళ్ళా కిందికి పోతాం. అందుకే పెంట కుప్పలో నుండి దీనులను పైకి లేపువాడను నేనే అంటున్నాడు. కాబట్టి దీనత్వము ఉన్నత స్థితిలోనికి తీసుకొని పోతుంది, గర్వము కిందికి పడగొడుతుంది. కావున మన జీవితంలో దీనత్వము కలిగి ఆయన బలిష్టమైన చేతుల క్రింద అణిగి మెనిగి ఆయన ఇచ్చే ఆశీర్వాదముల కోసం మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ మన జీవితాన్ని
ముందుకు కొనసాగిద్దాం. అందరికీ వందనాలు. ప్రభు పేరిట ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడ, మహిమగల మా గొప్ప తండ్రి, మా జీవితంలో మమ్మల్ని మేము తగ్గించుకొని మీ బలిష్టమైన చేతుల క్రింద దీన మనసు కలిగి బ్రతుకున్నట్టుగా సహాయం దయచేయండి. దీన మనసు కలిగి మేము బ్రతికినప్పుడు మీ బలిష్టమైన చేతుల క్రింద మేము తగ్గించుకున్నప్పుడు తగిన సమయమందు మమ్మల్ని హెచ్చించేవారనైనా మీరు మా జీవితంలో ఎప్పుడూ మీ యందు మేము తగ్గింపు స్వభావం కలిగిన వారిగా ఉండి మా జీవితము కొనసాగించుకునే ధన్యతను దయచేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.